హలో హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్కమ్ అవర్ టు అవర్ ఛానల్. ఛానల్. ఈ చీరల్ని ప్రీ ప్లేటింగ్ చేస్తూ అలా మీతో సరదాగా మాట్లాడుతూ ఒక చిన్న వీడియో తీయాలనని అనుకుంటూనే మొదలుపెట్టేశానండి. అయినా మీకు తెలిసిందే కదండీ! నాకు చీరలు అలా ఇస్తే చక్కగా ఇలా వీడియోలు తీసి అలా మీతో షేర్ చేసుకోవటం. మీరు కూడా గమనిస్తూ ఉన్నారు కదా! సరే ఇంతకీ ఏ చీర బావుంది, ఏ చీర బాలేదు అని చెప్పటానికి లేదండి. అవునా కాదా? సరే ఇంతకీ నాకు ఈ చీరలు ఎన్ని గంటలకి ఎప్పుడిచ్చి పంపించారు అని చెప్తాను. అందరికీ చెప్తూ ఉంటాను. మినిమమ్ 4, 5 రోజులు ముందివ్వండి. నేను చక్కగా ప్లీటింగ్ చేసి మీరనుకున్న టైంకి ఇచ్చేస్తాను అనని. అవునా కాదా? అలానే ఈ మేడం గారు నాకెప్పుడిచ్చి పంపించారో తెలుసా? రేపు ఎర్లీ మార్నింగ్ కావాలంట ఈరోజు సాయంత్రం 5:30, 6:30 మధ్యలో పంపించారు. మేడం, 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 మేడం నాకు చీరలు ప్లీటింగ్ కావాలండి. అదేంటండి మీకెప్పుడు తెలుసు కదా! ముందెందుకు ఇవ్వలేదండి అంటేను, ఇద్దామని అనుకుంటూనే అలా టైం చూసుకోలేదండి. మర్చిపోయాను. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయటం వల్ల మరి తెలిసిన వాళ్ళు కావాలి అనంటే నేను ఏం చేసిస్తాను, అప్పటికప్పటికనే ఇదిగో ఇలా శారీని ప్రీ ప్లేటింగ్ చేయటానికి రెడీ అయ్యాను. ఇచ్చిన చీరలు 2. ఆ 2 చీరలు ఒక చీరని మీరెప్పుడో చూసారని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు కదా! ఈ చీరేనండి ఆ చీర. ఆ చీర కట్టుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీతో అదేనండి ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. శారీని ప్రీ ప్లేటింగ్ ఎప్పుడు చేశాను, ఎలా చేశాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ సారీ మళ్ళీ నాకొచ్చేసింది. అంతే అప్పుడున్న ఆ రోజులు గుర్తుకొచ్చి మళ్ళీ చీరని ఒక వీడియో తీద్దామని ప్రిపేర్ అయ్యాను. అంటే ఆ రోజు శారీ ఎంత చక్కగా ప్రీ ప్లేటింగ్ చేసి అప్‌లోడ్ చేస్తానో అంత మంచిగా నాకు వ్యూస్ కూడా బాగొచ్చినియి. మరి అవి గుర్తుంటాయి గదా! అందుకే మళ్ళీ మొదలుపెట్టేశాను. ఈ ఆరెంజ్ కలర్ శారీకి చక్కగా కుచ్చెళ్ళకి పిన్నీసులు పెట్టటం, ఆ తర్వాత ఐరన్ చేయటం స్టార్ట్ చేశాను. ఎప్పుడూ చెప్పిందే చెప్పి అని అనుకుంటున్నారు గదా! మరి ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా ప్లీటింగ్ చెయ్యాలి. కానీ చేసే విధానం, బాక్స్ ఫోల్డింగ్ ఈ 2 ఒకటే. కానీ మనం కొన్ని నేర్చుకునేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ 2 ఉంటాయి. ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది కూడా తెలుసుకోవాలి. చూసారా? పళ్ళెలా ఉంది? ఇందాక చూసారు గదా! పిన్నీసులు పెట్టినప్పుడు, ఇప్పుడు ఐరన్ చేసినప్పుడు ఎలా ఉంది? చక్కగా నీట్‌గా ఉంది. అంతే. షోల్డర్ ప్లేట్స్‌కి ఎన్ని పెట్టాను? మొత్తం 8 పిన్నీసులు 8 ప్లేట్స్ పెట్టాను. అవన్నీ సరి చేసుకుంటూ చక్కగా ఇదిగో ఇలా ఐరన్ చేయటానికి రెడీ అయ్యాను. శారీ కట్టుకుంటే ప్లీటింగ్ చేయకుండా ఉన్న శారీని కట్టాలి అంటే కొత్తగా కట్టుకునే వాళ్ళకి అరగంట పైన పట్టుద్ది. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి ఒక 10 నిమిషాలు పడతది. అదే ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసుకున్న ఈ చీరని కట్టుకోవాలంటే కరెక్ట్‌గా 2 మినిట్స్‌లో చక్కగా అలా ఈజీగా కట్టుకొని అలా చకచకా ఫంక్షన్‌కెళ్ళిపోవచ్చు. అదేనండి రెడీ అయ్యే. కాపోతే ప్లీటింగ్ చేయకుండా ఉన్న శారీ కట్టిన దానికను, ప్లీటింగ్ కట్టుకున్న ఈ శారీకి ఎంత తేడా ఉంటుందో తెలుసా? అది చెప్పింది. చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యే ముందుగా ఈ కుచ్చెళ్ళు, ఆ షోల్డర్ ప్లేట్స్ ఎంత చక్కగా నేను ప్లీటింగ్ చేశాను అన్నది చూసారు. ఆ తర్వాత ఇదిగో ఇట్లా బాక్స్ ఫోల్డింగ్ వేయటానికి రెడీ అయ్యాను. ఈ వీడియో ఆల్రెడీ పూజ చేసుకుంటున్నప్పుడు, కట్టుకున్నప్పుడు ఈ వీడియో కాదండి సారీ. ఈ చీరని ఆల్రెడీ ఒక్కసారి వీడియో ప్రీ ప్లేటింగ్ చేసిన వీడియో అప్‌లోడ్ చేశాను. అలానే ఆ చీరని కట్టుకున్నప్పుడు వీడియోని అప్‌లోడ్ చేశాను. ఇవి 2 వీడియోస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఒక్కసారి కంప్లీట్ యాహూ! అంటూ. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగే ఇచ్చేసేయాలి. ఆ మేడం గారు నాకు శారీ ఇచ్చి పంపించినప్పుడు నాకొక బ్రైడల్ ఉండి బయటకి వెళ్తున్న టైంలో నాకు పంపించారు. ఏం చేస్తాను? ఆ శారీస్ తీసుకొని తెలిసిన వాళ్ళు కదా! ఇంకేం చేయలేక ఇస్తానండి అని చెప్పి అలా లోపల పెట్టేసేసి నేను అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత 10:30కి ఇదిగో ఇలా ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను. నేనన్నీ ఎక్కువ శాతం శారీస్ ప్రీ ప్లీటింగ్ నైట్ పెట్టుకుంటానండి. ఎందుకంటే డే టైమ్‌లో పార్లర్ వర్క్ ఉంటుంది కాబట్టి కుదరదు కదా! అందుకని. కొంగుకు పిన్నీసులు, కుచ్చెళ్ళకి పిన్నీసులు పెట్టాను. కొంగుకి పిన్నీసులు పెట్టినప్పుడు ఆ కొంగు చూసారా ఎంత బొద్దుగా, ముద్దుగా, అందంగా కనిపిస్తుందో? ఇప్పుడు ఐరన్ చేసిన తర్వాత ఎంత స్లిమ్ అయిపోయిందో చూసారా? అదే తేడా అండి. ఐరన్ చేసినప్పుడు, కట్టుకున్నప్పుడు ఆ శారీ మనం గూడా అంతే అందంగా, స్లిమ్‌గా, నాజూకుగా కనిపిస్తాం.
అదే శారీని అప్పటికప్పటికి అలా అలా మనం వెనకటి రోజుల్లో చేసినవన్నీ అంతే. అలా చీర తీసుకున్నామా, ఇలా కుర్చీలు పెట్టుకున్నామా, అలా చీర కట్టుకున్నామా, అలా వెళ్ళిపోయామా అని. ఇప్పుడు అలా కాదే, నన్ను చూసి మీరు, మిమ్మల్ని చూసి నేను అన్నట్టు మనమందరం సింపుల్‌గా ఉండాలి, అందంగా ఉండాలి, మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళమే కదా అందరము. అదే పద్ధతిలో ఈ చీరను గూడా ఒక్కసారి గమనించండి. ఎంత చక్కగా, ఎంత బావుందో. చిన్న చిన్న బుటాలాగా కనిపిస్తూనే, ఆ చీర కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ ఎంత బావుందో అనిపించింది కూడా. ఈ శారీనైతే నేను ఫస్ట్ టైమ్ అండి శారీని ప్రీ ప్లేటింగ్ చేయటం, బాక్స్ ఫోల్డింగ్ చేయటం, అలానే చీరని అలా ఐరన్ చేస్తూ ఇలా వీడియో తీయటం కూడా చాలా మంచిగా ముచ్చట అనిపించింది. ఎందుకంటే మనం చేసిన వర్కు ఇలా వీడియో తీస్తూ మన వీడియోసే మనం మన ఛానల్‌లో చూసుకుంటూ ఉంటే ఎంత బావుంటుంది. మీరే చెప్పండి. మన వర్కు అరే! ఇంత చేశానా అని అనుకుంటూనే అరే! ఇక్కడ తప్పు చేశానే, అరే! ఈసారి ఇలా కాకుండా ఇలా చేస్తే ఎంత బావుంటుందని కొన్ని కొన్ని సందర్భాలలో మనం అనుకోటానికి కూడా అవకాశం ఉంది. అంటే మనల్ని మనం మిర్రర్‌లో చూసుకునేటప్పుడు మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందో అంతే పద్ధతిలో ఈసారి ప్లీటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదిగో ఒక చీర, 2 చీరలు అంటూ చక్కగా అలా వీడియోలు తీయటం ఎంత ముచ్చటనిపించింది. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చి నాకు ఎన్ని చీరలిచ్చారో అన్ని చీరలు మీకు బోరు కొట్టినా 1కి 2 సార్లు ఏంటండి ఒకే పద్ధతిలో, ఒకే స్టైల్‌లో అని అనుకోకుండా శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసేది ఒకటే గదా! ఒక కవర్‌లోకి సర్దాలి అంటే ఒకే సైజులో ఉండాలి. అందుకని ఒకటే మడత, ఒకటే పద్ధతి. కానీ మనం చేస్తున్న విధానం, మనం కష్టపడి ఆ ప్లీట్స్ పెట్టిన విధానం, కుచ్చెళ్ళకి పెట్టింది గానీ ఏదైనా కష్టం అన్నది అప్పుడేనండి. ఈ బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడైతే అంత కష్టం అనిపించదు. కానీ ఎప్పుడు ఆనందం అనిపిస్తదో తెలుసా? ఈ చీరని ఇలా ప్లీటింగ్ చేసి, అలా మడతలు వేసేసి, ఆ ఆనందం రెట్టింపయ్యేది ఎప్పుడో తెలుసా? చెప్తానండి. చెప్తా. ఇదిగో ఇలా మడతలు వేస్తున్నప్పుడు కూడా ఉండదండి ఆనందం. ఎప్పుడనుకుంటున్నారు? కంప్లీట్‌గా ఈ చీరని ఇలా బాక్స్ ఫోల్డింగ్‌లోకి మార్చేసి కవర్‌లో పెట్టెత్తున్నప్పుడు అనిపిస్తది ఆనందం. ఎందుకంటే తెలుసా? హమ్మయ్య! అయిపోయిందమ్మా ఈ చీర ఇంతటితోను. ఇహ మళ్ళీ ఇంకో చీర తీసుకోవాలని అనుకుంటూ ప్రతి చీరకి ఇలా మడత వేస్తూ, ఇలా కవర్‌లో పెడుతున్నప్పుడు ఉన్న ఆనందం సూపర్ అండి. సూపరే సూపరు. సరే, ఒక చీర చూశారు. ఇందాక ఆరెంజ్ కలర్ శారీ చూశారు కదా! ఆ శారీ కూడా ఇదిగోండి ఈ శారీ. కంప్లీట్ అయిపోయింది. ఈ 2 చీరల్ని చక్కగా సర్దేసేసి ఇంకా బొబ్బుండిపోయానండి. తెల్లారిన తర్వాత ఎన్ని గంటలకి నన్ను ఈ మేడం గారు అడిగారు. ఈ చీరలు ముందుగానే చెప్పానా? మీకు చెప్పలేదా? 5:30, 6 కల్లా కావాలండి. ఈలోపు మీరు ప్రొద్దున్నే లెగవరని తెలుసు. అయినా కూడా ప్లీజ్ అండి కొంచెం లేట్‌గా ఇచ్చాను కదా! ప్లీజ్ ఇవ్వరా అనని చెప్పి ఆ మేడం గారు నన్ను అడిగితే ఇస్తానండి అని చెప్పటం. ప్రొద్దున్నే ఇలా వాళ్ళ సర్వెంట్ వచ్చి ఇలా చీరలు తీసుకెళ్తున్నప్పుడు నా ఫేవరెట్ ప్లేస్‌లోకొచ్చి ఇదిగో ఇంత చిన్న వీడియో మంచి వీడియో తీసుకున్నానా మీతో ఇలా షేర్ చేసుకున్నానా నచ్చితే లైక్ చేయండి.